మరి ఒకసారి ఈ విధముగా ఒలివా ఛానల్ ద్వారా దేవుని గురించినటువంటి గొప్ప సత్యాన్ని ధ్యానించడానికి, దాన్ని గ్రహించడానికి, దాన్ని మన యొక్క అనుదిన జీవితంలో అవలంబించడానికి దేవుడు కృప చూపించి ఉంటున్నాడు. అందుకు నేను ఎంతో దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. పిల్లరా, మనం ఈ దినాన వాక్యంలోకి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుని నామములో ఈ యొక్క దినమందు కూడా ప్రభా నైనా ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రభా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డల్లో బట్టి మీకు వందనాలు. ఈ యొక్క విత్తబడుచున్నటువంటి వాక్యమునైనా 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలింప చేసి మీరు మహిమపరచబడుచున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభా, నేను మాట్లాడుచుండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా నోటిని నీ యొక్క బోరగా చేసుకొని ఈ యొక్క దైవికమైన జ్ఞానముతో, ఆత్మతో, శక్తితో నింపి మీరు మాట్లాడుచున్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, చూస్తూ వింటున్న ప్రతి బిడ్డలో కూడా తండ్రి, ఇది ఒక గొప్ప మార్పును తీసుకుని వచ్చే వాక్యము ఉండునట్లు నేను ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ప్రభా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 10వ అధ్యాయం 46వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం మనము చదువుకుందాం. 46వ వచనం మొదలుకొని వాక్య భాగమును మనం చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తిమాయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ప్రియులారా, గమనించండి, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఉంటున్నది మన యొక్క జీవితాలలో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో. అదేవిధంగా దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలన్నా కూడా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయనకు మనం ఇష్టలుగా ఉండాలన్నా, ఆయన యొద్దకు వెళ్ళాలన్నా కూడా విశ్వాసము చాలా ప్రాముఖ్యం అంటున్నాడు. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండటం అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుతున్నది. ఇంకా చెప్తున్నాడు, క్రీస్తునందు ప్రియులారా, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునంటున్నాడు. అవును, ఇంకొక మాటలో సింపుల్గా చెప్పాలంటే, విశ్వాసం ద్వారానే దేవుని యొద్ద నుండి మనం ఏదైనా పొందుకోగలం. దేవుని యొద్దకు వెళ్ళాలన్నా విశ్వాసం కావాలి, దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకోవాలన్నా విశ్వాసం కావాలి, దేవుని యొక్క వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలన్నా విశ్వాసం కావాలి. అన్నిటికీ మించి దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలన్నా కూడా నీకు విశ్వాసం అవసరమై ఉంటున్నది. ప్రియురాల, గమనించండి. అందుకే దేవుడు విశ్వాసం గురించి అత్యధికంగా వాగ్దానంలో మనం చూడగలం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుచున్నాడు. ఎందుకంటే ఆ విధముగా అతనిని చేసింది ఏమిటంటే తన యొక్క విశ్వాసం అండి. ఇది నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా విశ్వాసం సమస్తమైనటువంటి సమస్యలకు పరిష్కారంగా ఉంటున్నది. అర్థమవుతుందండి ప్రియులారా? నీలో నీ కుటుంబంలో, నీ యొక్క శరీరంలో, లేకుంటే నీలో ఉన్నటువంటి సమస్యలు సమస్య కాదు, కానీ నీలో ఉన్నటువంటి అసలైన సమస్య ఏమిటంటే విశ్వాసం.
లేకపోవడమే నీ సమస్య. నీలో నిజమైనటువంటి యథార్థమైన విశ్వాసం ఉన్నట్లయితే నీ సమస్యలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుకు పెద్ద సమస్యలే కావు. ఎందుకంటే గమనించండి, ఎంతోమంది రోగులైన యొద్దకు వస్తున్నారు, ఎంతోమంది మరణించిన వారిని కూడా లేపినాడు, వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుతున్నారు. అవునా, నడవలేనటువంటి వారు నడుస్తున్నారు, చూపు లేని వారు చూపు పొందుకుంటున్నారు. ఇలా చూసినట్లయితే ఎన్నో కార్యములు ప్రజల యొక్క జీవితాల్లో ఎన్నో సమస్యలు గుండి వెళ్తున్నప్పటికీ విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చు ప్రతి బిడ్డ కూడా నిశ్చయముగా అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు పొందుకొని ఆయనను స్తుతిస్తూ వెళ్ళేటువంటి సంభవాలను మనము చూడగలము. ఈ దినాన మనం ఎన్నో సాక్షులను కూడా చూడటం జరుగుతూ ఉంటున్నది. అయితే ఈ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే కేవలం మనం నమ్మడం కాదండి, నమ్మి దాని ప్రకారం క్రియ చేయడమే నిజమైనటువంటి విశ్వాసం. ఏమి నమ్మాలండి? దేవుని యొక్క వాక్యమును నమ్మాలి, దేవుని యొక్క వాగ్దానములను నమ్మాలి. అది నమ్మిన దానితోనే వదిలేసేమనుకో మన జీవితంలో ఎటువంటి మార్పును చూడలేమండి. అది విశ్వాసంలో సగభాగం మాత్రమే. విశ్వాసంలో సంపూర్ణం చేయబడాలంటే నువ్వు నమ్మాలి, ప్లస్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ వాట్ యు బిలీవ్. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాని ప్రకారము చేయడం ఆరంభించినప్పుడే అది నిజమైనటువంటి విశ్వాసము. అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలడనే దాన్ని నేను మీకు బయలుపరుచుతూ ఉంటున్నాను. అయితే ఇక్కడ గమనించండి, దేవుని యొక్క వాక్యము మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక బర్తిమాయి అని ఒక గుడ్డివాడు ఉంటున్నాడండి. అవునా, ఈ గుడ్డివాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తుని గురించి విన్నాడు. హలో, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విని యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడండి. అయితే ఏమి వింటాడు మీరు అనుకుంటున్నారు? ఇది నువ్వు ఏమి అనుకుంటున్నావు యేసు అంటే? చాలామంది యేసు ఏమై ఉన్నాడు, ఏమి చేయగలడు అనే దాన్ని సరైన రీతిలో వినకుండానే ఆయనను తిరస్కరిస్తూ ఆయనకు దూరస్తులుగా మార్చబడుతున్నారు. గమనించండి, యేసు గురించి ఏమి విని ఉండాలి అతడు. యేసు గురించి ఈ దినాన మీరు కూడా ఏమి వినాలని నేను ఆశపడుచున్నానంటే, ఆయన యేసు దేవుని కుమారుడిగా ఉండి ఈ భూలోకంలోనికి కన్యక మరియ ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, అవునా, పాపమే లేనటువంటి నిష్కళంకమైనటువంటి మానవునిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉంటున్నాడు. ఎందుకు వచ్చి ఉన్నాడని అడిగినట్లయితే నేను చెప్తున్నాను ప్రియులారా, మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్క మనుష్యుడు కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది, చచ్చిన వారిగాను దేవునికి విరోధులుగాను శత్రువులుగాను దేవునికి లోబడనలని ప్రజలుగాను ఉంటూ ఆ యొక్క పాప జీవితంలో అనుదినము కూడా తమ యొక్క న్యాయ తీర్పు దినమునకు శిక్షా విధిని పెంచుకుంటున్నారు. తమ యొక్క ఉగ్రతకు దినమున కొరకై తమ యొక్క పాపపు క్రియలు చేయించు ఆ యొక్క పాపంలో మునిగిపోతూ ఉంటున్నారు. అయితే ప్రియులారా, ఆ పాపపు జీవితంలో నుండి, ఆ యొక్క నరకపు జీవితంలో నుండి మనల్ని విడిపించడానికై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి రావడం మాత్రమే కాకుండా నీ యొక్క పాపముల నిమిత్తం, నా యొక్క పాపముల నిమిత్తం, నీ యొక్క శాపముల నిమిత్తం, నా యొక్క శాపముల నిమిత్తం, ఈ లోకమందుంటున్న ప్రతి మనుషుని యొక్క పాపము నిమిత్తము, శాపము నిమిత్తం ఆ కల్వారి శిలువలో ఆయన మోసుకొని, ఆయన శ్రమ నొంది, ఆయన సమాధి చేయబడి, ఆయన పునరుద్ధానుడిగా లేచి ఉంటున్నాడండి. అది మాత్రమే కాకుండా ప్రియులారా గమనించండి, ఆయన లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉంటున్నాడు. ఆయన యొద్ద ఈ ప్రపంచంలో ఏ మనుష్యుడు చేయలేనటువంటి గొప్ప కార్యములు చేసి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యుద్ధకు వచ్చిన వారు ఏ ఒక్కరు కూడా ఈయన చేత కాదని వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరు లేదు. వచ్చిన విశ్వాసముతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జవాబును పొందుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన యుద్ధ నుండి అద్భుతములు రుచి చూసి ఉంటున్నారు. విశ్వాసముతో, నేను గమనించండి ఏం చెప్తున్నానంటే, విశ్వాసముతో వచ్చిన ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవితంలో యేసు చేసే గొప్ప అద్భుతములను, యేసు చూపే కృపను, యేసు చేసే సహాయమును అనుభవించి ఉంటున్నారు. అయితే ఇక్కడ బర్తిమాయి అనే ఒక గుడ్డివాడు కూడా ఉంటున్నాడు. ఆ గుడ్డివాడు కూడా యేసు గురించి విని ఉన్నాడు. ఏమి విన్నాడో తెలుసా? ఆయన స్వస్థత పరిచి దేవుడు, ఆయనకు సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు
అన్న మాటను ఈ యొక్క బర్తలేమయ్య కూడా విని ఉంటున్నాడు. కాబట్టి ఈ బర్తలేమైనటువంటి ఈ యొక్క గుడ్డివాడు కూడా ఏం చేశాడంటే, అందుకే యేసు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడంటే అతడు అక్కడ క్రియేట్ చేయడం ఆరంభిస్తూ ఉంటున్నాడు. అవునా? అక్కడ ఏం క్రియేట్ చేస్తున్నాడండి గమనించండి. దేవుని యొక్క వాక్యం నేనేం చెప్తున్నానంటే, విశ్వాసం అంటే నమ్మి దాని ప్రకారం చేయడం. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటున్నాం, నమ్ముతున్నానండి, చేస్తున్నానండి, అయినప్పటికీ నా జీవితంలో ఒకటి జరగడం లేదని మధ్యలో ఆపివేస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులారా గమనించండి, మనం నమ్మి విశ్వాసముతో క్రియేట్ చేయడము ఆపివేయనే కూడదు. ఆపివేసామంటే మన జీవితాన్ని మనము నాశనం చేసుకోవడానికి, మనల్ని మనము లొంగ తీసుకొని, మనల్ని మనము బలహీనపరచుకొని, విశ్వాసములో బలహీనులైపోయి దేవుని యొద్ద నుండి ఏది పొందుకోలేకపోతూ ఉంటున్నాం. అయితే అందుకే విశ్వాసముతో మనము క్రియేట్ చేయడం ఆరంభించినప్పుడు అది కొనసాగించి చేస్తూనే ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా బయలుపరుచుతూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ కూడా గమనించినట్లయితే ఒక గుడ్డివాడు ఉంటున్నాడు, త్రోవ ప్రక్కరకు కూర్చొని యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకే ఇక లేఖన భాగంలో చెప్తుంది, ఏం చెప్తుందంటే, ఇక 47వ వచనంలో చూసినట్లయితే, ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఏం చేస్తున్నాడండి? యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడు, నమ్మాడు, కాబట్టి త్రోవ ప్రక్కలో కూర్చొని ఉన్నాడు. అవునా? ఇప్పుడు నమ్మి ఏం చేస్తున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. నేను ఇది చెప్తున్నాను ప్రియులారా, విశ్వాసంలో ఇది ఒక క్రియనే. అవునా? విశ్వాసించాడు యేసును, ఆ విశ్వసించిన దాన్ని అతడు ఏదైతే నమ్మాడో దాన్ని క్రియలలో పెడుతున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉంటున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని పిలిచి ఉన్నాడు. ఆయన పిలిచిన వెంటనే చూడండి, అక్కడ గమనించండి, ఆయనను పిలుచుచున్నాడే, అదే విశ్వాసం. ఏదండి విశ్వాసం? నువ్వు సమస్యలు గుండా వెళ్తున్నావా? నువ్వు వ్యాధులు గుండా వెళ్తున్నావా? నువ్వు కష్టాలు గుండా వెళ్తున్నావా? నీ ఇబ్బందులు గుండా వెళ్తున్నావా? నీ పరిస్థితులు ఘోరమైన స్థితిలో ఉంటున్నాయా? నువ్వు ఇంకా పాప జీవితంలో నుండి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతుంటున్నావా? అయితే నీవు ఆయన వాటన్నిటి నుండి విడిపించగలడు. ఆయనకు సమస్తము సాధ్యము. యేసుక్రీస్తు ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నన్ను స్వస్థతపరచగలడు, ఆయన నా సమస్యలను తీర్చగలడు. యేసయ్య నా జీవితంలోకి నిజమైన సంతోషం ఇవ్వగలడు. యేసయ్యనే నా జీవితంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చివేయగలడు. యేసయ్యనే నాకు నిజమైనటువంటి నిత్య జీవమును ఇవ్వగలడు అని నీవు నమ్మి ఉన్నట్లయితే, ఈ దినాన ఆ యొక్క బర్తలేమేమి గురుడివాడు ఏ విధంగా అయితే దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసి ఉన్నాడు, నీవు కూడా ఆ విధంగా విశ్వాసముతో యేసు నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను విడిపించుమని నీవు కేకలు వేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క మొరను కూడా ఆలకించేవాడే ఉంటున్నాడు. ఆ యొక్క గుడ్డివాడు అదే పని చేసి ఉంటున్నాడు. ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించమంటున్నాడు. అవునా? అతనిలో ఉన్నటువంటి యొక్క గుడ్డితనమును బట్టి, అతనిలో ఉన్నటువంటి యొక్క బలహీనతను బట్టి వాటినే చూసుకుంటూ ఉండిపోలేదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసు? దావీదు కుమారుడా కరుణింపుము అంటున్నాడు. ఈ దినాన అతడు ఏం చేస్తున్నాడంటే, తాను యేసు గురించి ఏమైతే నమ్మాడో ఆ నమ్మిన దాన్ని తన యొక్క నోటి మాట ద్వారా పిలిచి క్రియేట్ చేస్తూ ఉంటున్నాడు. విశ్వాసంలో మొదటి క్రియ ఏమిటంటే, నువ్వు ఒప్పుకోవడం, నోరు తెరిచి మాట్లాడాలి. ఏం మాట్లాడాలంటే నీ సమస్యల గురించి కాదు, నీ వ్యాధుల గురించి కాదు, నీకున్న బలహీనతల గురించి కాదు. ఆయన నీ సమస్యకు పరిష్కారంగా తను వాగ్దానం ఏమైతే చేసి ఉన్నాడో దానిని జవాబుగా నువ్వు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నువ్వు జవాబు పొందుకుంటున్నావు. ఇక్కడ గుడ్డివాడు కూడా పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? దావీదు కుమారుడు నన్ను కరుణించమంటున్నాడు. అవునా? ఇక్కడ ఎందుకు పిలుస్తున్నాడు అనేది మనం గమనించినట్లయితే, అతడు చూపు పొందగోరుచున్నాడు. తాను నమ్మిన దాన్ని విశ్వాసమును క్రియలలో ఉంచి ఉంటున్నాడు. అందుకే 48వ వచనంలో కూడా మనం చదువుకుంటూ ముందుకెళ్ళినట్లయితే అక్కడ ఇంకొక మాట ఉంటుంది, ఊరుకుండమని అనేకులు వాడిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. ప్రియులారా గమనించండి, ప్రజలు ఆ యొక్క గుడ్డివాడేమో విశ్వాసముతో యేసు ప్రభును పిలుస్తూ ఉన్నాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చేసే పని ఏంటో తెలుసా? నోర్మయ్య అంటున్నారు. ఎందుకు ఆయన పిలుస్తున్నావు? అవునా? గద్దిస్తూ ఉంటున్నారు. అవునా? గమనించండి, కానీ వాడు
కొనసాగించి పిలుచుతూనే ఉన్నాడు. ఇంకా ఎలా పిలిచాడని చెప్తుందండి బైబిల్ గ్రంథం. అక్కడ దావీదు కుమారుడు నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాడు. విశ్వాసం అంటే అలా ఉండాలండి. హలో, ఈ దినాన మనము విశ్వాసంతో, దేవుని యందలి విశ్వాసముతో ఏదైనా క్రియ కొనసాగించి చేస్తున్నప్పుడు, విశ్వాసముతో సంఘమునికి వెళ్తున్నప్పుడు, విశ్వాసముతో దేవుని స్తుతిస్తున్నప్పుడు, విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసంతో మనం కావలసిన వాటి కొరకై మనం పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో మోకరెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు అనేక మంది మనల్ని హేళన చేసడానికి చుట్టుపక్కల ఉంటారు. అయ్యో, రోజు చర్చికి వెళ్తున్నావు, ప్రతి వారం సంఘానికి వెళ్తున్నావు, యేసు ప్రభు అంటున్నావే, ఏం జరుగుతుంది నీ జీవితంలో? నోరు మూసుకొని ఇంట్లో కూర్చోకూడదు. మీకేం మార్పు వచ్చిందని సంఘానికి వెళ్తున్నారు, మీకేం జరుగుతుందని సంఘానికి వెళ్తున్నారు, మీకేమవుతుందని మీరు యేసు ప్రభు అనుకుంటూ వెళ్తున్నారని చాలామంది ఆటంకపరిచే వాళ్ళు ఉంటున్నారు. మన విశ్వాసాన్ని బలహీనపరిచే వాళ్ళుగా ఉంటున్నారు. ఎందుకంటే మనం ఈ యొక్క పాపిష్టి లోకములో, ఈ యొక్క దుర్మార్గపు లోకములో, ఈ యొక్క చెడిపోయినటువంటి లోకంలో ఉంటున్నాం. కాబట్టి మనం విశ్వాసంతో ఏదైనా చేయాలనుకున్నప్పుడే దాన్ని స్టాప్ చేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటున్నారు. ఇక్కడ కూడా గుడ్డివాడిని ఆ యొక్క నోరు ముయ్యమని పిలిచి ఉంటున్నారు, గద్దించి ఉంటున్నారు. ఎందుకు యేసుని పిలుస్తున్నావు? నోరు మూసుకొని ఊరిన కూర్చోకూడదు. అయితే గమనించండి ప్రియులారా, ఆ యొక్క గుడ్డివాడు, అతనిలో విశ్వాసం చూడండి, విశ్వాసం ఏ విధంగా క్రియల్లో పెడుతున్నాడు గమనించండి. అతడు ఏం చేశాడు? మరీ ఎక్కువగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయడం ఆరంభించి ఉన్నాడు. ఈ దినాన ప్రియులాడా, ఈ దినాన ప్రియురాలా, నీవైతే ఏం చేస్తావు? సమస్యలు ఉన్నాయా? ఇబ్బందులు గుండా వెళ్తున్నావా? సమస్యలు గుండా వెళ్తున్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? విశ్వాసముతో నువ్వు నమ్మిన దాన్ని క్రియల్లో ఉంచి ప్రార్థిస్తూ ఉంటున్నావా? అది జవాబు రాకపోయేసరికి చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు నేను హేళన చేస్తున్నప్పుడు అక్కడికక్కడే ఆపివేసి దేవుడు లేడు, ఏమి లేదు, ఏమి జరగలేదని నువ్వు దేవునికి దూరస్తురాలుగా మార్చుకుంటున్నావా? దేవుని అందరి విశ్వాసం నుంచి దూరం అవుతున్నావా? లేకుంటే ఇక గుడ్డి వాణి వలె ఇంకా కమిట్మెంట్ కలిగి, ఒక సమర్పణ కలిగి, నిశ్చయంగా నేను యేసు యొద్ద నుండి జవాబు పొందేంత వరకు, ఏది ఏమైనప్పటికీ 100 అయినా 106 అయినా ఏదైనప్పటికీ నేను నా యేసు యొద్ద నుండి జవాబు పొందేంత వరకు ఏ ఒక్కరి మాట వినును, ఏ పరిస్థితుల వైపు చూడకుండా నా యేసు వైపు చూస్తూ విశ్వాసంతో నేను కొనసాగించి క్రియ చేస్తానని మీకు ముందు చేసిన దానికంటే ఇంకా అధికంగా చేసుకుంటూ ఇక గుడ్డివాని వల్ల వెళ్తావా? లేకుంటే నీ విశ్వాసంలో ఓడిపోయి అక్కడికక్కడే దూరస్తుడుగా మార్చబడతావా? ఇక్కడ గమనించండి, ఈ గుడ్డివాడు కనుక మొదటి వ్యక్తి గద్దించినప్పుడే నోరు మూసుకొని ఉండి యేసును పిలవకుండా ఉంటే అక్కడి పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఈ దినాన్ని కూడా నీవు కూడా, అయ్యో నా పరిస్థితులు, ఎన్నోసార్లు మొరపెట్టాను, ఎంతోమంది నన్ను హేళన చేస్తున్నారు, అయినప్పటికీ నాకు జవాబే రావడం లేదు. ఎందుకు నేను మళ్ళీ ప్రార్థన చేయాలి? ఎందుకు నేను దేవుని సంఘానికి వెళ్ళాలి? ఎందుకు నేను వాక్యం వినాలి? ఎందుకు నేను ప్రార్థించాలి అన్నటువంటి తలంపు వచ్చినట్లయితే ఆ సమయంలోనే నీ ప్రార్థన అధికం కావాలి. ఆ సమయం మొదలుకొని నీ యొక్క విశ్వాసంలో నువ్వు క్రియ చేయడం ఇంకా స్ట్రాంగ్ చేయబడాలి. గుడ్డివాడు అదే చేశాడండి, గద్దించారు, నోర్మేమన్నాడు, కానీ అతడు ఏం చేశాడో తెలుసా అండి? బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, మరీ ఎక్కువగా కేకలు వేసాడంట. విశ్వాసం, తన యొక్క విశ్వాసం అక్కడ క్రియ చేస్తున్నాడు, తన యొక్క విశ్వాసం అక్కడ ఉపయోగిస్తుంటున్నాడు. ప్రియులారా గమనించండి, ఆ విధమైన రీతిలో మనం కార్యం చేసేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుడు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. కొనసాగించి మనం ఏదైతే నమ్మామో దానిని క్రియలో ఉంచేవారుగా ఉన్నప్పుడు, దానినే మనము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యము నిశ్చయముగా చేస్తున్నాడు. ఎంతమంది వానిని నోరు మూసుకోమన్నప్పటికీ నోరు మూసుకోకుండా కొనసాగించి తన యొక్క విశ్వాసముతో యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. మధ్యలో విడిచిపెట్టిపోలేదు, మధ్యలో తనను తాను విడిచిపెట్టి విశ్వాసంలో బలహీనుడు కాలేదు, కానీ విశ్వాసంలో ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు, ఇంకా బలపరచబడ్డాడు. కేకలు ఇంకా అధికమవుతున్నాయి కానీ తగ్గిపోవడం లేదు, డౌన్ అవ్వడం లేదండి. అందుకే ప్రియులారా, నీవు విశ్వాసంతో కొనసాగించి
క్రియ చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. అవునా, ఇక్కడ ఆ యొక్క గుడ్డివాడు ఆ విధంగా చేశాడు. 49వ వచనంలో చదవండి, అక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, యేసు ఎందుకు నిలిచాడండి? యేసుని నిలిపింది ఏంటండి? అక్కడ అతనిలో ఉన్నటువంటి యొక్క విశ్వాసం. అతడు యేసుని గురించి నమ్మి అతడు కేకలు విశ్వాసముతో క్రియ చేయడం, కేకలు వేయడం ఆరంభించాడే. ఆ కేకలే యేసుక్రీస్తు ప్రభును నిలిపినాయి. యేసుక్రీస్తు ప్రభు నిలవడం మాత్రమే కాకుండా ఆ యొక్క గుడ్డివాడిని పిలువడానికే చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు చూడండి, అక్కడ ఎవరితో చెప్తున్నాడండి? అక్కడ పక్కలో ఉన్న వాళ్ళతో, అవునా, ఆ పక్కలో ఉన్నటువంటి తోటి సహోదరులతో చెప్తున్నారు. ఈ తోటి సహోదరులు ఇంతకుముందు గుడ్డివాడిని గద్దించారు. అవునా, గద్దించి అవునా నోరు మూసుకోమన్నారు, అరవద్దన్నారు, ఎందుకు కేకలు వేస్తున్నావు, ఆయన వెళ్ళిపోతున్నాడు కదా అని అన్నారు. కానీ ఎవరైతే అతన్ని గద్దించి హేళన చేశారో వారితోనే యేసు ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడండి అక్కడ గమనించండి. యేసు వానిని అక్కడ నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివాని దగ్గరికి వెళ్ళి ఇప్పుడేమంటున్నారు తెలుసా? అప్పుడు గద్దించిన వాళ్ళు ఇప్పుడేమంటున్నారు తెలుసా? ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, మనము విశ్వాసముతో క్రియ చేస్తున్నప్పుడు, విశ్వాసముతో దేవునికి నమ్మకంగా వెళ్తున్నప్పుడు, నమ్మకంగా ఏదైనా మనం క్రియ కొనసాగించి చేస్తున్నప్పుడు మనల్ని గద్దించేవారు, మనల్ని హేళన చేసేవారు, మనల్ని నవ్వులొప్పాలు చేసేవారు ఈ లోకంలో లేకపోలేదు. నిశ్చయంగానే మన యొక్క సమాజంలోనే, మన యొక్క కుటుంబంలోనే, మన యొక్క వ్యక్తిగత జీవితంలోనే మన యొక్క ఫ్రెండ్సే అనేక సార్లు మనల్ని కించపరిచే రీతిలో, మనల్ని నిరుత్సాహపరిచే రీతిలో, మనము ఎందుకు పనికి రాని వారుగా ఉన్నట్లు వాళ్ళు చూస్తూ మనల్ని హేళన చేస్తూ ఉంటున్నారు. అయితే గమనించండి, ఈ గుడ్డివాడిని గద్దించిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? ధైర్యం తెచ్చుకొనుము మిత్రుడా అంటున్నారు. ప్రియులారా, గమనించండి, మనిషిని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదండి, మారుతూనే ఉంటుంది, నిలకడగా ఉండదు, ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది. అందుకే ప్రజలను నమ్మితే నీకు ఒకటి కూడా దొరకదు. అల్టిమేట్గా నీవు దేవుని నమ్మి ఆయన చెప్పిన ప్రకారం క్రియ చేసినప్పుడే యేసు ప్రభు అక్కడ నిలిచాడు. యేసు ప్రభు ఇప్పుడు పిలువమని ఆజ్ఞాపిస్తుంటున్నాడు. ప్రియులారా, గమనించండి, ప్రజలు ఏదో చెప్తున్నారని వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళ మాటలు నమ్మి అది జరుగుతుంది ఇది జరుగుతుంది చేసుకుంటూ వెళ్ళామనుకో, నీ జీవితంలో ఎటువంటి మార్పు జరగదు. ఎందుకంటే మనుషుని యొక్క మనసు ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు ముందు గద్దించిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? ధైర్యం తెచ్చుకోమంటున్నారు. ప్రియులారా, గమనించండి, అందుకే మనుషుల వైపు మన యొక్క ఫోకస్ ఉండకుండా విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు నిశ్చయముగా మన జీవితాల్లో గొప్ప కార్యములు చేస్తాడు. బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యాక్ట్ అపాన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం నమ్ము, ఆ వాక్యం చెప్పిన ప్రకారం క్రియ చేయడం, కొనసాగించి క్రియ చేయడం ఆరంభించినప్పుడు ఎంతమంది ఏమి చెప్పినప్పటికీ వాటన్నిటిని అవాయిడ్ చేసి, వాటన్నిటిని తిరస్కరించి, యేసు చెప్పాడా, ఆయన వాక్యం చెప్తుందా, దాని ప్రకారం కొనసాగించి వెళ్తున్నప్పుడు నిశ్చయంగా మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. అందుకే అక్కడ గుడ్డివాడు ఏం చేశాడు చూడండి, ఆయన నిన్ను పిలుచుతున్నాడని చెప్పగానే లెమ్మని వానితో చెప్పిరి. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చాను. ఇంకా ఏం చేశాడండి? విశ్వాసముతో, అవునా, ఎన్ని రకాలుగా స్టెప్స్ చూడండి. మొదటిగా విశ్వాసముతో నమ్మి దావీదు కుమారుడు పిలిచాడు. దాని తర్వాత ఆటంకం వచ్చింది. కొద్దిమంది మనుషులు ఆయనను తిరస్కరించారు, గద్దించారు, దూరం చేయడానికి ప్రయత్నించారు. అయితే అతడు మరీ బలమైనటువంటి విశ్వాసముతో నమ్మిన దాన్ని క్రియ చేసినప్పుడు అక్కడ తర్వాత యేసుక్రీస్తు ప్రభు నిలిచే యేసు ప్రభువే పిలుచుచున్నాడని చెప్పి ధైర్యం కమ్మని పిలిచినప్పుడు మళ్ళీ వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతని పైన ఒక వస్త్రం ఉంది. ఆ వస్త్రం ఎందుకో తెలుసా? ఇతడు గుడ్డివాడు, ఇతడు భిక్షకుడు అనే దానికి ఒక సాదృశ్యం. కానీ అతడు ఏం చేశాడు? ఆ వస్త్రమును కూడా తీసివేశాడు. ఇంకా గమనించండి, అక్కడ ఇంకా విశ్వాసం లేదు, ఇంకా అక్కడ స్వస్థత పొందుకోలేదు, కళ్ళు తెరవబడలేదు. కానీ తెరవబడడానికి ముందే ఆయన దేవుని యందలి విశ్వాసం ఆ వస్త్రంని తీసి పారేసేటట్లు చేసింది. తీసి పారేసాడు. యేసు యొద్దకు వెళ్ళాడు. యేసు యొద్దకు వెళ్తే అంటున్నాడు, నీకేం కావాలన్నప్పుడు, నేను దృష్టి పొందగొడతానన్నప్పుడు యేసు అక్కడ అంటున్నాడు, నువ్వు దృష్టి పొంది ఉన్నావు, వెళ్ళుమంటున్నాడు.
నిశ్చయంగా అక్కడ గొప్ప అద్భుతం జరిగిందండి. ఈ దినాన్ని నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా మన విశ్వాసంతో కొనసాగించి క్రియ చేస్తున్నప్పుడు నీ యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు ఉంటున్నాడు. అయితే విషయం ఏమిటంటే మన విశ్వాసంలో మనం సోలిపోకూడదు. మనం ఏదైతే దేవుని యొక్క వాగ్దానములు నమ్ముతున్నామో దాన్ని కొనసాగించి క్రియ చేస్తున్నప్పుడు, ఎవరు ఏమైనప్పటికీ, ఎన్ని పరిస్థితులు ఎన్ని రకాలుగా అడ్డంకు వచ్చినప్పటికీ, దేవుడు చెప్పాడు ఆ వాక్యంను నమ్మి దాని ప్రకారం కొనసాగించి చేస్తూ వెళ్తుంటే నిశ్చయంగా నీ యొక్క జీవితంలో కూడా గొప్ప మార్పు, గొప్ప అద్భుతములు జరుగుతాయి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామంలో నీకు వందనాలు తండ్రి. అవునాయనా, విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటున్నది. విశ్వాసం లేకుండా నీతిమంతుడు జీవించలేడంటున్నారు తండ్రి. అవును ప్రభానైనా, విశ్వాసం అంటే కేవలం నమ్మడం కాదు, కానీ నమ్మిన దాన్ని క్రియల్లో ఉంచడమే నిజమైన విశ్వాసం ఉంటున్నది. ఈ దినాన్ని ప్రభానైనా అప్పటికి దాన్ని కొనసాగించి చేయక పడిపోవడానికి అపవాదైతేనేమి, ఎంతోమంది మనుషుల మూలంగా కూడా తండ్రి ఆటంకపరుస్తూ, నిరుత్సాహపరుస్తూ, బలహీనపరుస్తున్నటువంటి స్థితిలో ఉంటున్న మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రభా, యొక్క గుడ్డివాడు తండ్రి తాను నీ యందు నమ్మిన విషయంలో స్వస్థతను నమ్మి తండ్రి కొనసాగించి ముందుకు వెళ్ళడం ఆరంభించాడు, కొనసాగించి క్రియ చేయడం ఆరంభించి ఉంటున్నాడు తండ్రి. వద్దన్న కూడా మరీ ఎక్కువగా తన యొక్క విశ్వాసమును బలపరుచుకొని నీ దావీదు కుమారుడు కరుణించమన్నప్పుడు ప్రభా నీవే నిలిచి, నీవే అతనిని పిలిచి ప్రభానైనా స్వస్థత కలగజేసి ఉంటున్నావు. ఈ దినాన యొక్క టీవీ మూలంగా చూస్తున్నటువంటి కుటుంబాల జీవితాల్లో, ప్రజల యొక్క జీవితాల్లో కూడా ప్రభానైనా యేసుని నామములో మీరు కార్యాలు జరిగించండి ప్రభానైనా. ఇటువంటి రకమైనటువంటి విశ్వాసం వారి యొక్క జీవితంలో తండ్రి ఫలించినట్లు ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. తమకు అనుదిన జీవితంలో విశ్వాసం కలిగి నీ యొక్క వాక్యము నమ్మి దాన్ని అనుసరించి కొనసాగించి జీవించినట్లు సహాయం చేయమని తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.